అందరికీ శుభ సోమవారం అండి. ఈరోజు గుడిలో మా అమ్మ అయితే కలిసారు. ఆవిడ, "అమ్మ నా మనవడికి నేను ఏటి చెప్పినా మంచే కదమ్మ చెప్తాను. వాడి భవిష్యత్తు బావుండాలనే కదా! కానీ ఏ మాట చెప్తే కసురుకుంటాడమ్మా" అని. అందరింట్లో జరిగే విషయం ఇదేనండి. పెద్దవాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళ విలువ అనేది తెలీదు. వాళ్ళెప్పుడుండ్రో మా అమ్మమ్మ మాకిలా చెప్పేది, మా నానమ్మ మాకిలాగ చెప్పేది అని అప్పుడు గుర్తు చేసుకుంటాం. పెద్దవాళ్ళు ఇంట్లో ఉండడం మన అదృష్టం అని, వాళ్ళే మన మార్గదర్శకాలని, వాళ్ళు లేనప్పుడు గుర్తు చేసుకునే దానికంటే ఉన్నప్పుడే వాళ్ళ విలువ తెలుసుకునేటట్లు చేయడం ఇది అమ్మ, నాన్న పనండి. అమ్మ ఎప్పుడు వంటల్లో బిజీగా ఉంటది. నాన్న ఎప్పుడు మన భవిష్యత్తు తీర్చిదిద్దడంలో బిజీగా ఉంటారు. వాళ్ళు చెప్పాల్సిన ఒకే ఒక విషయం, మమ్మల్ని ఇంత వృద్ధిలోకి తెచ్చిన వాళ్ళకి మీకెలా చూసుకోవాలో తెలీదా? వాళ్ళు ఏది చెప్పినా మీ మంచికే అని చెప్పే ఈ ఒక్క మాటతో మన పెద్దవాళ్ళు దేవుడంటే ఏటి, పురాణాలంటే ఏటి, సమాజంలో ఎలా బ్రతకాలి, వాళ్ళు చెప్పే ఈ మాటలే మనం విలువ కట్టలేని ఆస్తులు కదండీ!